తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రకటన చేసిన తర్వాత మొదట చర్చలో ఎక్కువగా వినిపించిన మాట ఆర్టికల్ 3. కొత్త రాష్ట్రాల గురించి రాజ్యాంగంలో రాసిన అధికరణమే ఆర్టికల్ 3. అందులో ఏముందో చాలా మందికి తెలియకుండానే ఈ ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆర్టికల్ 3 ఏం చెప్తోందో ఇప్పుడు చూద్దాం. దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతాలు, సరిహద్దుల మార్పులు, పేర్ల మార్పుల గురించి ఈ ఆర్టికల్లో రాసుంది. దీని ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా దేశంలోని ఏ రాష్ట్రం నుంచైనా కొంత భాగాన్ని వేరు చేసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలపటం వల్ల కూడా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లోని ప్రాంతాలను విలీనం చేసి గాని, ఒక రాష్ట్రంలోని భూభాగాన్ని మరో ప్రాంతంలో కలపడం వల్ల గాని కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇదే ఆర్టికల్ ప్రకారం చట్టం ద్వారా రాష్ట్రాల పరిధి పెంచడం, తగ్గించడం, సరిహద్దులు మార్చడం, పేర్లు మార్చడం లాంటివి చేసే అధికారమూ ఉంది. కానీ 1955లో 5వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్లో కొన్ని నిబంధనలు చేర్చారు. వాటి ప్రకారం రాష్ట్రపతి రికమెండేషన్ లేకుండా ఈ అధికరణ ప్రకారం పార్లమెంటులో ఏ సభలోనూ బిల్లు పెట్టడానికి అవకాశం లేదు. రాష్ట్రాల పరిధి, సరిహద్దులు, పేర్లను మార్చడానికి సంబంధించిన ప్రతిపాదన కాకపోతే రాష్ట్రపతి సిఫారసు లేకుండానే బిల్లు పెట్టొచ్చు. ఈ ఆర్టికల్ కింద బిల్లును ముందుగా రాష్ట్రపతి, రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపిస్తారు. ఈ అభిప్రాయం తెలుసుకోవడానికి కొంత గడువు ఉంటుంది. దీన్ని రాష్ట్రపతి కూడా నిర్ణయించే అవకాశం ఉంది. కానీ ఈ ఆర్టికల్లో ప్రస్తావించిన స్టేట్ అన్న పదం కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుందా లేదా అన్నది స్పష్టత లేదు. ఇదే ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలోని భాగాన్ని కేంద్రపాలిత ప్రాంతాన్ని గాని, ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాన్ని గాని విలీనం చేసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం కూడా పార్లమెంటుకు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఈ ఆర్టికల్ కీలక పాత్ర పోషించబోతోంది. దీని ప్రకారం రాజ్యాంగ సవరణ లేకుండానే చట్ట ప్రకారం రాష్ట్ర విభజన జరిగే అవకాశం ఉంది. అయితే రాష్ట్రాల సంఖ్యను మార్చడానికి, కొత్త రాష్ట్రాల వివరాలను షెడ్యూల్లో చేర్చడానికి మాత్రమే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది.